హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ సీఎం జగన్కు హ్యాండ్ ఇచ్చిన ఉద్యోగ పెన్షన్లు అండి. ఆ వివరాలే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక పెన్షన్ల మద్దతు చంద్రబాబుకి అని అయితే అంటున్నారండి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు అన్యాయమే చేస్తోందని, అలాగే వాలంటీర్ల వ్యవస్థతో ఉద్యోగుల వ్యవస్థను నిర్వీర్యం చేసింది అని, అలాగే సీనియర్ సిటిజన్లుగా ఓటు ద్వారా దీనిలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది అని అసోసియేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ సెటిల్డ్ ఎట్ హైదరాబాద్ అభిప్రాయం అయితే పడిందండి. సో రానున్న ఎన్నికల్లో పెన్షనర్ల మద్దతు చంద్రబాబుకి అని సంఘం నేతలు సోమవారం సోమాజిగూడలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రకటించారు ఈ విషయాన్ని. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె నళిని మోహన్ కుమార్ గారు, అలాగే బుచ్చిరాజు గారు అధ్యక్షతన జరిగిన ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ మాజీ సెక్రటరీ జనరల్ జి పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతూ, ఏపీలో ఒక్క పరిశ్రమ లేదు, ఐటీ ఇతర చోట్లకు తరలిపోయింది. తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు ఏపీలో ఒకటి లేదు. ఏపీలో ఎకరానికి తెలంగాణలో 3 ఎకరాలు కొనే స్థితి నుంచి తెలంగాణలో ఎకరానికి ఏపీలో 3 ఎకరాలు కొనే స్థితి వచ్చింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ, సో వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని అయితే అన్నారు. సో ఓటు ద్వారానే మార్పు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అయితే ఆయన ప్రకటించడం జరిగింది.